వెల్కమ్ టు హనీ టీవీ. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరో కాకపోయినా లేకపోతే ఏ డైరెక్టరో కాదు, లేకపోతే ఏ ప్రొడ్యూసరో కూడా కాదు, కానీ ప్రతి ఒక్కరి జీవితాలను కూడా శాసిస్తూ తనకంటూ ఒక ముద్ర వేసుకొని ఒక వైరల్ స్టార్ మారినటువంటి వేణుస్వామి గారు ప్రతి ఒక్కరికి సుపరిచితం. ఎందుకంటే సాధారణ విషయాలకి ఆయన స్పందించరు, వైరల్ అయ్యే విషయాలకే స్పందిస్తారు, ఫేమస్ అయిన పర్సన్స్ గురించే మాట్లాడతారు, అది కూడా ఒక రేంజ్ మెయింటైన్ చేస్తూ ఉంటారు వేణుస్వామి గారు. అయితే ప్రస్తుతం కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసినట్టుగా వినిపిస్తుంది ఇండస్ట్రీలో పెద్ద పెద్ద వాళ్ళ పైన. దానికి సంబంధించి మనతో మాట్లాడడానికి తెలంగాణ యూత్ ప్రెసిడెంట్ ఇమ్మడి సతీష్ గారు ఉన్నారు, సార్తో మాట్లాడతాం. నమస్తే అండి. సో వేణుస్వామి గారు ఆయన ఏది మాట్లాడినా వైరల్ అవుతుంది. ఆయన దైవాంశ సంబోధుడు, ఏం జరుగుతుంది అనేది ముందే చెప్తారు. ఆయనకి జాతకం పైనటువంటి పట్టు అలాంటివి. అవునా, చాలా ఫేమస్. హీరోలు అవ్వచ్చు, హీరోయిన్లు అవ్వచ్చు, వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అనేది కూడా చెప్తూ ఉంటారు. రీసెంట్ గా రష్మిక మందన్న గారికి ఏవో కొన్ని పూజలు కూడా చేశారు. ఆవిడ ఇప్పుడు సూపర్ సక్సెస్ అయ్యారు. సో ప్రస్తుతం ఇప్పుడు కొన్ని వ్యాఖ్యలు చేశారు, అవి ఏంటి అనేది మీ మాటలో తెలుసుకోవాలనుకుంటున్నాను. వేణుస్వామి గారు వేణుస్వామి గారు గొప్ప అంత పెద్ద గొప్పలతో మాట్లాడుతున్నారు కదా, మరి ఏంటి మరి మనం మంచి మాట్లాడామనుకో ఆశ్రయిస్తాడు, లేదు రాంగ్ మాట్లాడనుకో చెప్పించాడు అనుకో, ఉన్న చేరు కూడా పోతుంది. ఉన్న జాతకం చెప్తాడు కానీ చెప్పించాడు, అంతేనా? చెప్పించే అసలు ఎప్పుడు వేణయ్య గారు ఇప్పుడు అసలు రోజులు ఎప్పుడు కనవాలి కదా. ఆయన సెలబ్రిటీ అయితే కనిపిస్తారు. నేను సెలబ్రిటీ కావాలా? మీరు సెలబ్రిటీ అవ్వాలి, హీరో అన్న అవ్వాలి, లేకపోతే అంటే ఇప్పుడు మరి ఎట్లా వేణయ్య గారిని మనము సంప్రదించాలి, ఆయన నా పూజ చేయాలంటే ఎలా? మరి నా దగ్గర డబ్బు లేదు, పూజలే చేశాను. మరి నేను ఓన్లీ డబ్బున్నోళ్ళతోనే సెలబ్రిటీతోనే ఎక్కువ మాట్లాడుతుంటారు. ఈ వేణయ్య గారికి ఏమైనా చిత్తశుద్ధి ఉంటే, ఏమైనా తెలిస్తే, ఏమైనా అర్థమైతే మామూలు పేద ప్రజల గురించి మాట్లాడచ్చు కదా. మామూలు వ్యక్తులతో మాట్లాడమని నాగ చైతన్య, పెద్ద పెద్దోళ్ళు, ఇప్పుడు రష్మిక మందన, ఆ తర్వాత అల్లు అర్జున్, సుకుమార్ గారు, తర్వాత ఇప్పుడు అంతకుముందు తర్వాత మన అన్న మంచి రియల్ హీరో అన్న మూర్తి అన్న TV5. ఇలాంటి అంటే ఎవరైతే గట్టిగా ఉన్నారో సొసైటీలో, ఎవరైతే ఒక పేరుందో వాళ్ళని పట్టుకొని ఈయన మీడియాలో హైలైట్ కానీ మాట్లాడుతున్నాడు. కానీ కొంచెం మాలాంటి పేదలను కూడా లేని కూడా మాట్లాడాలి కదా. లేని గురించి మాట్లాడమని. ఇప్పుడు జీరో నుండి వేణయ్య గారు నిజంగా ఆయన పురోహితం వస్తుంది, ఆయన మాటలు గొప్పవి అని చేసి పని అంటే బిగినింగ్ జీరో ఫుట్పాత్ మీద తీసుకొచ్చేసి వాడిని తీసుకొని హీరోయిన్ చేయమని, వాడిని తీసుకొని స్టార్ చేయమని. ఇప్పుడు చెప్పమని ఏదో మొన్న మోనాలిసన్ అమ్మాయి బాలీవుడ్ తర్వాత శంకర్ కూడా సినిమా ఇస్తుంటాడు కదా, మరి ఆమె ఏమైతే చెప్పమని. కాబట్టి వాళ్ళు స్టార్లు ఇప్పుడు మనము హీరో అయిన తర్వాత ఒక స్టేజ్ వచ్చిన తర్వాత వాళ్ళు సపోర్ట్ చేయడం కదండి. వాళ్ళని జీరో నుండి పైకి లేపిన వాళ్ళు గొప్ప లేదు. ఆయన చేయమని మరి అట్లా ఇప్పుడు మామూలుగా నాకు హీరో కావాలని, నాకు బిగ్ బాస్ కావాలని ఉంది, నాకు చెప్పమని, మంచి లీడర్ కావాలని ఉంది, ప్రజలకు పని చేయాలి, సేవ్ చేయాలని చెప్పాను, నాకేమైతే ఇప్పుడు అట్లా అనుకుంటే మరి ఆయన ఏమైతాడో ఫస్ట్ ఆయన చెప్పాను. జీవితంలో ఆయన ఫామ్ హౌస్ చూపిస్తా అంటాడు. ఆయన ఇప్పుడు అయ్యగారికి ఫామ్ హౌస్ ఉంటే ఎక్కడి వాళ్ళ తాతలు ముత్తాతలు అసలు అయితే అంత జ్ఞానం సంపాదించారు ఆయన. ఏమని అంత జ్ఞానం ఉందండి ఆయన దగ్గర. నేను కాదంటలేదు, నువ్వు ఉంటే ఓకే పర్వాలేదు, చేసేదేదో మంచి పనులు ఏమోనండి, గొప్ప గొప్ప వాళ్ళతో అది చేయమనండి. మన శ్రీతేజ గారికి 2 లక్షలు ఇచ్చారు మరి హాస్పిటల్లో. ఈ బన్నీ అల్లు అర్జున్కి ఇష్యూ కాకుండా, సుకుమార్ ఇష్యూ కాకుండా, ఇందులో మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇన్వాల్వ్ కాకుండా, ఆ టాపిక్ కాకుండా ఈయనే సపరేట్ ఒక టాపిక్ తీసుకొచ్చి హైలైట్ చేయమనండి. ఇదే ఇప్పుడు వేరే వ్యక్తులు హాస్పిటల్ లేరా, 100 మంది ఉన్నారు నా దగ్గరికి. నేను నా ఆర్గేషన్లో లక్షల మంది సమస్యలు సాల్వ్ చేస్తున్నా, ఎవరు చెప్తలేను. నాకు ఇప్పుడు ఫైనాన్సింగ్గా చాలా ఇబ్బంది ఉన్న వాళ్ళని కూడా ఎంతో కొంత వాళ్ళకి చేస్తున్నా. చాలామంది ఉన్నారు అట్లాంటి వాళ్ళు. ఏమనండి వేణయ్య గారిని మనం అప్పుడు గొప్ప చెప్పు, మా వరకు మనకు చేస్తేనే మనము గొప్ప అని కాదు, అందరూ చేయాలి కదా. ఇప్పుడు మామూలు వ్యక్తులను చేస్తే హీరోలు అయితే వాళ్ళు పెద్ద స్థాయికి అయితే వేణయ్య గారు అయిపోయి నిజమే అంటాం. ఆల్రెడీ సెలబ్రిటీ అయిన దగ్గరని వాళ్ళైతే ఎదుగుతారు అంటే ఈయన చెప్పాం కాదు కదా. వాళ్ళ డెడికేషన్ వర్క్ ఉంటుంది, వాళ్ళ కష్టం ఉంటుంది, వాళ్ళు చేసే దాన్ని చాలా ఒక్కొక్క క్షణాన్ని వాళ్ళు ఎట్లా వాడుతూ అది ఉండాలి కదా. వాళ్ళు సక్సెస్ అయిన గురించి మాట్లాడుతుంటారు కదా. వాళ్ళు లేదండి ఇప్పుడు అంటే ఎందుకు గొడవ అవుతుందంట, పుష్ప సినిమా ఎందుకు అంత హిట్ ఇచ్చినామన్నా, లేదంటే రష్మిక మందన్న గారు సక్సెస్ పూజలు చేశారు కాబట్టి సక్సెస్ అయ్యారు, ఆవిడ ఉన్నారు కాబట్టి సినిమా సక్సెస్ అయింది. అది వేణుస్వామి గారి యాంగిల్లో. వేణుస్వామి గారు చెప్తే పుష్ప 2 సక్సెస్ అయింది. ఆయన యాంగిల్లో రష్మిక మందన్న గారు సూపర్ సక్సెస్ అయిపోతారని చెప్పి ఆవిడకి సూపర్ పవర్స్ ఇచ్చారు పూజలు చేసి. కాబట్టి ఆవిడ ఎక్కడుంటే అక్కడ సూపర్ అయిపోద్ది కదా. పుష్ప 2 అంటే వేణుస్వామి గారి యాంగిల్లో చూస్తే రష్మిక మందన్న గారి ద్వారా ఇట్లా సూపర్ సక్సెస్ అయింది అన్నట్టు. ఇప్పుడు ఎవరైతే బాగా క్లోజ్ ఫ్రెండ్, అది వేణుయ్య గారు చెప్తే కాదు, రష్మిక మందన్న చెప్పాలి. నేను ఈ స్థాయికి రానికి కారణం వేణుయ్య గారు అని ఆమె చెప్పాలి, నాకు వచ్చేదని చెప్పాలి. సమంత
ఏం చెప్పాలి? అప్పుడు ఆవిడని కించపరుచుకున్నట్టు అవుతుంది కదా. నా టాలెంట్ ఏం లేదు, మొత్తం వేణుస్వామి గారి పూజలు అంటే ఆవిడ బ్రాండింగ్, ఆయనకు బ్రాండింగ్ అవుతుంది కదా, ఆయన బ్రాండింగ్ అవుతుంది, రష్మి గారికి వాల్యూ తగ్గిపోతుంది. మనం గొప్పలో మనం తోపుతురు కానీ మనం చెప్తే కాదు, మన దగ్గర లబ్ధి పొందిన వాళ్ళు, మన వల్ల ఎదిగిన వాళ్ళు, మన వల్ల సక్సెస్ అయిన వాళ్ళు చెప్తేనే మన గ్రేట్. మనం డప్పు కొట్టుకున్న గ్రేట్ అవుతామా? వేణుస్వామి గారు ఆయన ఎవరికి కూడా మాట్లాడిండు, నేను అసలు జీవితంలో ఇంకో జాతకాలు చెప్పాను, నీ వీడియో చూస్తాను, ఇంకోసారి ఎవరి విషయాలు ఇన్వాల్వ్ కాదన్నాడు. మరి ఆయన నిజంగా పురోహితుడు, మాట నిలవచ్చు కదా, మళ్ళీ ఎందుకు ఆయనకు? అది వైరల్ పర్సన్. దీని వైరల్ పర్సన్ ఏది మాట్లాడినా వైరలే. అంటే ఇలాంటి వైరల్ టాపిక్ పట్టుకుని మాట్లాడాలి, మనం కూడా మాట్లాడతాను. నోరుందా అని ఇష్టం మాట్లాడితే వైరల్ అవుతా అంటే అది కరెక్టా? ఇప్పుడు ఆయన చెప్పిన మాత్రాన అన్న అయితే కావాలంటే మరి అందుకే ఇప్పుడు మన రాష్ట్రం ఏమవుతుంది చూడండి, మన రాష్ట్రాన్ని బాగుపరిచేవి ఏమని, యువత నిరుద్యోగుల పరిస్థితులు ఏంది, మన రాష్ట్రం ఏమైపోతుంది, ఏం కాబోతుందో దాని గురించి మనం చెప్పానండి, ఏమైతే చెప్పానండి. మరి అట్లా ఉండాలి. కానీ ఇవన్నీ ఒకటి వాళ్ళు టీవీలల్లా సోషల్ మీడియాలో వేణువయ్య గారు వేణుస్వామి గురించి టాపిక్ నడవడానికే మాట్లాడుకుంటారు, నా ఉద్దేశం అంతే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ వ్యూవర్స్, బాయ్.